అది 1330వ సంవత్సరం తిరుమలలోని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి మాడవీధుల్లోకి రాగానే స్వామివారిని తాకిన సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయి తిరుమలలోని ఇళ్లన్నీ కాలిపోతాయి. ఈ సంఘటనతో భయభ్రాంతులైన పూజారులందరూ ఏంటి స్వామి ఈ విపరీతము, బ్రహ్మోత్సవాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని వేడుకోగా స్వామివారు అక్కడ ఉన్న ఒక భక్తుడి చేత ఇలా చెప్పిస్తారు. ఈ విగ్రహాలకు సూర్యకాంతి తగలకూడదు, ఇక నుంచి పగలు బయటకు తీసుకురావద్దు అని. తిరుమలలో మలయప్ప కోన అనే అడవి దగ్గర భూమిలో నా విగ్రహాలు నిక్షిప్తమై ఉన్నాయి, వాటిని తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలు పూర్తి చేయండి అని. ఇక ఆలయ పరివారమంతా మేళతాళములతో అక్కడికి చేరుకొని ఆ భక్తుడు చెప్పిన ప్రదేశంలో తవ్వగా ఆశ్చర్యకరంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి 3 అడుగుల ఎత్తు విగ్రహం లభిస్తుంది. ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి బ్రహ్మోత్సవాలను పూర్తి చేస్తారు. ఈ స్వామి మలయప్ప కోనలో దొరికాడు గనక ఈ స్వామికి మలయప్ప స్వామి అని నామకరణం చేశారు. గత 700 సంవత్సరాల నుంచి ఆలయం బయట జరిగే అన్ని ఉత్సవాలలో ఉత్సవ బేరం అని పిలువబడే ఈ మలయప్ప స్వామి మనకు దర్శనమిస్తుంటారు. ఇక ఉగ్ర శ్రీనివాసమూర్తి సంవత్సరంలో 2 సార్లు కృష్ణాష్టమి, క్షీరాప్తి ద్వాదశి రోజు ఏకోజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఊరేగి వెళ్ళిపోతారు.